హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది కానీ చెప్పు. కరెక్ట్, తమిళ చూసాక మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ప్రెగ్నెన్సీ రివీల్ అనమాట. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, అక్క నువ్వు ప్రెగ్నెంటా. ఐ థింక్ పొంగల్ నుంచి వీడియోస్ పెడుతున్నాం కదా, పొంగల్ వీడియోస్ నుంచి మీరు స్టార్ట్ చేశారు. బట్ ఒకటి నేను క్లారిటీ ఇవ్వాలి, పొంగల్ వీడియోలో ఆ రోజు శారీ కట్టుకోవడం వల్ల మీ అందరికీ బేబీ బంప్లా అనిపించింది. బట్ అదైతే బేబీ బంప్ కాదు. అప్పటికి ఇంకా ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. అప్పటికి అంత బంప్ ఎలా వస్తుంది రాదు కదా. నేను శారీ సరిగ్గా కట్టుకోలేదు. నాకు యాక్చువల్గా పట్టు శారీస్ కట్టుకోవడం అస్సలు రాదనమాట. సో అందుకని అప్పుడు త్వరగా వెళ్ళాలి అన్నట్టు ఏదో ఫాస్ట్గా కట్టేసి సింగిల్ వేసేసి ఏదేదో అలా వెళ్ళిపోయాను అనమాట. నాకు అసలు ఆ వీడియో చూసినంత నాకే తెలియదు నేను సరిగ్గా కట్టుకోలేదని చెప్పి, సర్లే అట్లనే ఉండి అన్నట్టు నేను ఇంకా లైట్ తీసుకున్నా. సో ఆ వీడియోలో అయితే అది బేబీ బంప్ అస్సలు కాదు. అప్పుడు చాలా ఇనిషియల్ స్టేజ్. సో ఆ టైంలో అంటే కాదు. ఇనిషియల్ స్టేజ్ అది కాదు బుజ్జి, ముందు మ్యాటర్ చెప్పు బుజ్జి. సరే చెప్తాను, చెప్పడానికి. కాకపోతే ఆ వీడియో నుంచి స్టార్ట్ అయింది కదా, సో ఆ వీడియో కోసం నేను ఇప్పుడు కన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట, క్లారిటీ. సో అదే అప్పుడైతే ఇనిషియల్ స్టేజ్లో ఉంది. అండ్ ఇప్పటికి నాకు తెలిసి నేను 5 months అనమాట నేను ప్రెగ్నెంటే. మీరు అందరూ అనుకున్నది కరెక్టే. అప్పటి నుంచి ఏ వీడియో పెట్టినా కూడా దానికి నాకు తెలిసి ఆ వీడియోకి ఒక 100 కామెంట్లు ఉంటే అందులో 98 అక్క నువ్వు ప్రెగ్నెంటా కాదా, అన్నీ అంతే అలానే ఉన్నాయి. మేము యాక్చువల్గా రివీల్ చేద్దాం, నేను ఎప్పుడైతే శేఖర్కి నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలిసిందో, నేను శేఖర్ చెప్పిన వెంటనే శేఖర్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము అప్పుడే అనుకున్నాం యాక్చువల్గా ఒక వీడియో చేసి పెడదాము, మీ అందరికి కూడా చెప్దాము, లైక్ మీరు కూడా ఇప్పుడు మా ఫ్యామిలీ అయిపోయారు కదా, సో మీకు కూడా చెప్పాలని మేము అనుకున్నాము. బట్ ఇంట్లో పేరెంట్స్ అండ్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మాకు అప్పుడే అస్సలు రివీల్ చేయొద్దు, అంతమందికి ఇప్పుడు చెప్పొద్దు, కొంతమంది కళ్ళు మంచివి కాదు అంటే మీ అందరివేని కాదు, లైక్ ఉంటారు కదా మన మీద కుళ్ళితో కొంతమంది, మీ అందరూ అని కాదు కొంతమంది ఉంటారు కదా. సో అప్పుడే రివీల్ చేయొద్దు, మేబీ ఒక 5th or 6th month ఆ టైంలో కావాలంటే మీరు వీడియో చేయండి, ఇప్పుడైతే అస్సలు చేయొద్దు అన్నారు. మేము చాలాసార్లు బతిమాలు చూసామన్నమాట. 3rd month నుంచి మేము స్టార్ట్ చేసాం, వీడియో పెడతాం అని. అస్సలు ఒప్పుకోలేదు. 5 or 6 లేదా అంటే మీరు అప్పటి వరకు వీడియోస్ చేయడం మానేయండి, యూట్యూబ్లో వీడియోస్ చేయడం మానేయండి అన్నారు. కానీ ఈ వీడియో అయితే అస్సలు పెట్టొద్దని చెప్పారు. సో అందుకని మేము ఇప్పటి వరకు వీడియో అయితే ఏం చేయలేదు. అందుకే మేము కామెంట్ సెక్షన్లో ఎవరైనా కామెంట్ పెట్టినా కూడా మేము దానికి రిప్లై అయితే ఇవ్వలేదు. లైక్ క్లియర్గా ఒక వీడియో చేసి పెడదామని మేము ఫిక్స్ అయిపోయాము ఎప్పుడో. అందుకనే దేనికి ఏ కామెంట్కి మేము రెస్పాండ్ అయితే కాలేదు. అందుకని ఈరోజు అయితే ఈ వీడియో చేస్తాం అనమాట. 5th month వచ్చేసింది, ఇంకా వాళ్ళు చెప్పారు కదా 5 or 6 అని, మేము ఇంక చెప్పేస్తాం, మీరు 5 or 6 అన్నారు, ఇంక మేము చేస్తున్నాం అంతే, నో మోర్ ఛాన్స్ అని చెప్పేసి అన్నామన్నమాట. ఇంకా మళ్ళీ అడిగితే లేదు నెక్స్ట్ మంత్ అంతా ఇంకా పోస్ట్పోన్ అయిపోతుందని చెప్పి, లేదు ఇంక మేము చేస్తాము అన్నాం. సరే ఇంక మీ ఇష్టం, మిమ్మల్ని ఇప్పటివరకు ఆపడం చాలా కష్టమైంది, ఇంక మిమ్మల్ని ఆపలేమో చేసేసుకోండి అన్నారనమాట. సో ఇంకా వీడియో అయితే చేస్తున్నాము. సో ఇంకా నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక శేఖర్ అయితే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా బాబా విషయానికి వస్తే మేమైతే అది మీరు కామెంట్ చేయండి, అంటే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మాకు బాబు పుట్టిన ఎవరైనా ఒకటే, మేము ఎప్పుడు పాపే పుట్టాలి బాబే పుట్టాలని ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే అత్తయ్య వాళ్ళకి ఒక చిన్న హోప్ ఏంటి అంటే, మావయ్య లేరు కదా, సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే అబ్బాయి పుడితే మావయ్య మళ్ళీ వచ్చినట్టు అని చెప్పి ఫీల్ అవుతారు కదా, అందుకని బాబు పుడితే బెటర్ అని చెప్పి అనుకుంటున్నారు. మా ఇద్దరికి అయితే అలా ఏం లేదు, బేబీ ఎవరైనా కూడా హెల్తీగా పుట్టాలి, బేబీ పుట్టాక ఇద్దరు హెల్త్ కూడా చాలా బాగుండాలి, అంతకు మించి మేము ఇంకేం కోరుకోవట్లేదు. సో ఇప్పుడైతే 5th month రన్నింగ్. సో ఇంకొక 4 monthsలో డిసైడ్ కదా తెలిసిపోతుంది బాయ్ గర్ల్ అని చెప్పి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బేబీ. యాక్చువల్గా చెప్పాలి అంటే మాకు, నేను ఎందుకు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నాకు టైం అంతా చాలా స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. నార్మల్ టైంలో అయితేనా 1 year ఇట్లా అట్లా చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఏంటో చాలా స్లోగా నడుస్తుంది. ఇంకా 5th month అయినా ఇంకా ఎప్పుడవుతుంది, ఇంకా 4 months అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో మేమైతే బేబీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అండ్ టిఫా స్కాన్ అయ్యాక కూడా
ఏంది శేఖర్ అయితే బేబీ మూమెంట్స్ ఇంకా తెలియదు కదా అంత త్వరగా. శేఖర్ అయితే రోజుకు ఒక 100 సార్లు ఆ బంప్ మీద చెయ్యి వేసి టెస్ట్ చేస్తారనమాట, బేబీ మూమెంట్స్ ఏమైనా తెలుస్తాయేమో అని. ఇప్పటి వరకు పాపం ఫీల్ అవ్వలేకపోయారు. లెట్స్ సీ ఎప్పుడు వస్తాయని చెప్పి మూమెంట్స్ అనేవి. యాక్చువల్గా చాలామంది కామెంట్స్లో తిడుతున్నారు కదా, అక్క నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువ, ఎందుకు చెప్పట్లేదు అని. నిజంగా అది మా వల్ల, నిజంగా మేమైతే చెప్పేసేవాళ్ళం. ఇప్పటి వరకు దాచేవాళ్ళం కూడా కాదు, మేమైతే చెప్పేసేవాళ్ళం. బట్ పేరెంట్స్ మాట వినాలి కదా. లైక్ ఏమన్నా అయినా కూడా వాళ్ళు ఏమంటారంటే, మేము చెప్పినప్పుడు మా మాట వినలేదు, మా మాట వినకపోవడం వల్ల ఇక్కడ వరకు వచ్చింది అన్న ఒక్క మాట వస్తుంది. లైక్ ఆ ఒక్క చిన్న మాట వల్ల మేము చాలా సఫర్ అవ్వాలి ఫ్యూచర్లో. అందుకని మేమైతే సరే వాళ్ళ మాటే విందాం అన్నట్టు ఇంకా మేము సైలెంట్గా ఉన్నాము. ఎంతమంది కామెంట్ చేసినా కూడా మేము రెస్పాండ్ అవ్వలేదు. అందుకే ఇంకా ఈ వీడియో అయితే చేసి చెప్పేస్తున్నాము. ఇంకా చాలామందిని అలాగే ప్రెగ్నెంట్ అయి ఉంటారు కదా, సో మీకేమన్నా సజెషన్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అంటే లైక్ ఏ మంత్లో ఏ స్కాన్ చేయించుకోవాలి ఏంటి ఇవన్నీ అని చెప్పి మీకు కొంచెం డౌట్స్ ఉంటాయి కదా, సో మీకు ఏమన్నా అలాంటి డౌట్స్ క్లియర్ చేసుకోవాలన్నా సజెషన్స్ ఏమైనా కావాలి అన్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను ఆ వీడియో తప్పకుండా చేసి పెడతాను. టిఫా స్కాన్ కూడా మీకు వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ స్కాన్ అయిపోగానే నేనైతే వీడియో చేసి పెడతాను. ఇంతసేపు మాట్లాడుతున్న నాకు ఆయుసం కూడా వచ్చేస్తుంది చాలా, అండ్ చెమటలు కూడా చాలా ఎక్కువ పట్టేస్తున్నాయి, ఏంటో తెలియట్లేదు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. చాలామంది అంటే ఆ బంప్ చూసి చాలామంది కంగ్రాట్స్ చెప్పారు. చాలామంది అక్క కొంచెం కేర్గా ఉండు, అందరూ ఈవిల్ ఐస్ పడతాయి, జాగ్రత్తగా ఉండు, ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి చాలా కన్సర్న్తో చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ దట్. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు మా పైన ఇట్లనే ఉండాలి. సో మేము ఒక మంచి హెల్దీ బేబీకి ఆగండి యా సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పైన ఇట్లానే ఉండాలన్నమాట. మేము ఒక మంచి హెల్దీ బేబీ వచ్చేటట్టుగా రావాలని అనుకున్నాము. సో మీ బ్లెస్సింగ్స్ వల్ల అది జరుగుతుందని అనుకున్నాము. ఎందుకంటే అంతమంది కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది, దేవుడు అంతమంది మొర ఆలకిస్తారు అంటారు కదా. సో అందుకని సో థ్యాంక్ యూ ఫర్ దాట్. నేను అప్పుడే ఫాదర్ అంట. చాలామంది అడుగుతున్నారు అనమాట, కొంతమంది కామెంట్స్ చేశారు, ఏంటి అప్పుడే మీరు పేరెంట్స్ అయిపోతున్నారా ఇంత చిన్న ఏజ్లో అని. తప్పదు, ఉన్నాయి మాకు కూడా ప్లాన్స్ ఉన్నాయి. బట్ ఒక బేబీ అయిన తర్వాత మేము గ్యాప్ తీసుకుని అప్పుడు మేము మా ఎంజాయ్మెంట్ని చేద్దాము అనుకుంటున్నాము. చాలామంది అనుకుంటారు బేబీ వస్తే పిల్లలు పుడితే ఎంజాయ్ చేయలేము అది ఇది అని చెప్పి. అట్లా ఏమి ఉండదు, మనకి మన పేరెంట్స్ హెల్ప్ ఉంటుంది కదా. సో లేదంటే పిల్లలతోనే ఎంజాయ్ చేస్తాము, పిల్లలు లేకుండానే ఎంజాయ్ చేయాలని ఏం లేదు. కాశ్మీర్ వెళ్ళినప్పటికే నేను కన్సీవ్ అయ్యాను, బట్ ఇనిషియల్ స్టేజ్ కదా అప్పుడు ఏం పర్వాలేదు. యాక్చువల్గా బాలి వెళ్ళాలని మేము అనుకున్నాం. బాలి అసలు ప్లాన్ అన్నీ అయిపోయి కూడా, బట్ అంత దూరం ఇంటర్నేషనల్ ట్రిప్ కదా వద్దు అని చెప్పన్నారని అది క్యాన్సిల్ చేసి మళ్ళీ కాశ్మీర్. అది కూడా 2 years ఒకవేళ ప్రెగ్నెన్సీ బంపింగ్ పెరిగిపోతే 2 years తర్వాత ఇంకా అసలు బేబీ పుట్టడం అంత అవ్వదని చెప్పేసి ఇంక డేర్ చేసి తీసుకుని వెళ్ళిపోయాను. అంత దూరం మళ్ళీ బేబీ చిన్నప్పుడు వెళ్ళాం కదా, అందుకని ఇంకా శేఖర్ లేదు వెళ్దాం ఈసారి అని చెప్పి అంటే ఇంకా వెళ్ళాము. కాశ్మీర్లో ట్రిప్ అంతా చాలా బాగుంది. అసలు ఎక్కడ యాక్చువల్లీ అటు ఫ్లైటే బట్ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి వెళ్ళినప్పుడు ట్రైన్, వచ్చినప్పుడు ఫ్లైట్లోనే వచ్చేసాం అనమాట. ట్రిప్ అంతా బాగానే అయ్యింది. ఒక దగ్గర కళ్ళ తిరిగి పడ్డాను. ఎక్కడది శారీతో ఒక రీల్ చేసి నిక్కిపోయాను తెలుసా, ఐస్లోనే పడ్డది మళ్ళా. పేరు నాకు అది సరిగ్గా గుర్తు రావట్లేదు. గుల్మార్గ్ వెళ్ళాం కదా, ఆ శారీతో రీల్ చేసాం. అప్పటి వరకు ఫుల్ కవర్డ్ అనమాట. అసలు అప్పటి వరకు నాకు చాలా అనిపించలేదు, ఇంకా ఒక్క పోస్తున్నట్టు అనిపించింది నాకు. సర్లే తీసినా కూడా ఏం అనిపించదు అని చెప్పి తీసేసి ఆ రీల్ చేశాను. రీల్ చేయగానే ఫ్లాట్ అనమాట, కళ్ళు తిరిగి పడిపోయాను. వెంటనే శేఖర్ ఎత్తుకొని వీడియో ఆ లాగ్ లో చెప్పలేదు, ఎందుకంటే చూపించలేదు, ఎందుకంటే తీసుకొని ఫ్యామిలీలో వద్దన్నా సరే తీసుకుని వెళ్ళాను కదా. సో నాకు అయిపోద్దని మళ్ళా వాళ్ళందరూ తిడతారని చెప్పి ఎవరికి చెప్పలేదు. ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళకే తెలుసు. ఆ రోజు నేను పడ్డాను బుజ్జి, నాకు ఎప్పుడు చెమటలు నాకు అప్పుడు వచ్చినాయి.
శేఖర్కి అంత చలిలో కూడా ఫుల్ చెమటలు కారేసాయి అనమాట. అమ్మో ఏంటి కలదిరి పడిపోయింది ఏమైంది అని చెప్పి ఇంకా వెంటనే తీసుకొని తిను అండ్ రేవతి వదిన ఉన్నారు కదా, వెంటనే నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ కార్లో కూర్చోబెట్టి హీటర్ ఆన్, అక్కడ కార్స్ అన్నిటికి హీటర్ పక్కా ఉంటుంది కదా. యాక్చువల్ గా ఏంటి అంటే అక్కడ ఒక మంచి నిజంగా కాశ్మీర్ పీపుల్ చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు. మా కార్ ఎక్కడో ఉందన్నమాట, అది రావడానికి చాలా టైం పడుతుంది. సో ఈ లోపు నేను బయట ఉంటే ఇంకా గడ్డ కట్టేసి నాకు ఇంకా లైక్ నేను మళ్ళీ తెలివిలోకి రానని చెప్పేసి ఒక పర్సన్ ఎవరో ఉంటే అడిగారు అనమాట వీళ్ళు, ఒక 2 minutes కార్లో కూర్చోవచ్చా, కల్తీరి పడిపోయారు ఇట్లా అంటే వాళ్ళు అసలు నిజంగా ప్లీజ్ కమ్ అని చెప్పి వెంటనే డోర్ తీసేసి వాళ్ళు కూడా హెల్ప్ చేసి చేతులు అవి శేఖర్ ఈ లోపు కాఫీ వేడిగా ఉంటుంది అని చెప్పి తను కాఫీ చేయడానికి వెళ్ళారు. ఇవి ఒక పక్క రేవతి వదిన కార్ డ్రైవర్ ఉంటుంది అతను కూడా చాలా చేతులు అవి రబ్ చేసి నిజంగా చాలా హెల్ప్ చేశారు అనమాట. కాశ్మీర్లో అతనే కదా చాలా మంది మేము వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళే కాశ్మీర్లో. లైక్ మనకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, బట్ వాళ్ళైతే చాలా మంచిగా ఉంటారు మనతో. ఇప్పుడు సెట్ అయింది అదొక్కటే కాశ్మీర్ ట్రిప్లో, అది ఆ కాఫీ తాగాక కొంచెం సెట్ అయిపోయింది. కాశ్మీర్ ట్రిప్లో అదొక్కటే అనమాట, అంతకు మించి కాశ్మీర్ ట్రిప్ అంతా బాగా జరిగింది, చాలా ఎంజాయ్ చేసాము. సో ఇంకా మళ్ళీ ఇంకే ట్రిప్స్ ప్లాన్ చేయలేదు అంతా. ఇంకా చూడండి నన్ను తీసుకెళ్ళకుండా అలా ఏం లేదు, నేను ఒప్పుకోనుగా. ఓకే సో ఇంకా ప్రెసెంట్ అయితే ఇంకే ట్రిప్స్ ప్లాన్ చేయట్లేదు. మహా అయితే వెళ్తే లోకల్స్లో ఏమైనా వెళ్తాం అంతే, అంతకు మించి ఇంకెక్కడికి అయితే వెళ్ళము లైక్ ప్రెగ్నెన్సీ అంతా అయిపోయినంత వరకు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్ బాయ్. హలో ఓకే.